అమెరికాలోనే సౌత్ కొరియాకు చెందినటువంటి హ్యుందాయ్ వర్కర్స్ కొంతమంది 300 మందిని డిటైన్ చేసినట్టుగా అమెరికన్ ఐసీ ఏదైతే ఇమిగ్రేషన్ కి సంబంధించి ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చారో, సో ఆ టీం వీళ్ళని డీటైన్ చేసింది అని సౌత్ కొరియన్ గవర్నమెంట్ కూడా ప్రకటించడం జరిగింది. నిజానికి దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? కొరియన్ వర్కర్స్ అమెరికాలో పనిచేయడము, వాళ్ళని డీటైన్ చేయడం, 300 మందిని ఒకేసారి డీటైన్ చేయడం అనేది ఇట్స్ బిగ్ న్యూస్ కదా. అఫ్ కోర్స్ అది చాలా మందిని చేస్తున్నారు. ఈవెన్ మన దేశంలో అయితే ఇప్పుడు చాలా మంది ఎన్ఆర్ఐలు ప్రాణాలు అరచేత పెట్టుకుని ఎట్లా గుప్పిట్లో పట్టుకొని ఇట్లా భయంగా బతుకుతున్న చాలా మంది కుటుంబాలు నాకు తెలిసినే ఉన్నాయి. చాలా మంది మాట్లాడుతున్నారు. సరే, అఫ్ కోర్స్ కొంచెం H1లు కొంచెం మంచి ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళ పరిస్థితి బాగానే ఉండవచ్చు కానీ, బట్ అదర్వైజ్ చాలా ఇబ్బంది పడుతున్నారు, రైట్? కరెక్ట్, తప్పకుండా. డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత ఇమిగ్రేషన్ మీద అతను తీసుకున్న చర్యల ప్రకారం వాళ్ళ వీసా రూల్స్ ని ఉల్లంఘించి పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా డీటైన్ చేసి వాళ్ళని డిపోర్ట్ చేయడం అనేది ఇది నడుస్తుంది. ఇమిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అని ఐస్ అని పిలుస్తారు దాన్ని. వాళ్ళ ఆఫీసర్స్ వచ్చి రైడ్లు చేస్తున్నారు, పట్టుకుంటున్నారు. హోటళ్లలో, తర్వాత ఇండస్ట్రీస్ లో, పొలాలలో ఎక్కడ దొరికితే అక్కడ పట్టుకొని వాళ్ళని డిపోర్ట్ చేస్తున్నారు. ఫస్ట్ జైల్లో పెడుతున్నారు, కేసులు అవుతాయి వాళ్ళ మీద, వాళ్ళని డిపోర్ట్ చేస్తున్నారు. ఈ రోజు చాలా సెక్టర్స్ లో అమెరికాలో ఈరోజు సంక్షోభం వచ్చింది, క్రైసిస్ వస్తుంది. అగ్రికల్చర్ సెక్టర్ ఒకటి బాగా దెబ్బతింది. అగ్రికల్చర్ సెక్టర్ లో పొలాల్లో పని చేయడానికి మనుషులు లేరు. పంట కోతకు వచ్చినా కట్ చేయడానికి మనుషులు లేరు. గతంలో మెక్సికో నుంచి, వెనెజుయలా నుంచి, నికరాగువా నుంచి వచ్చిన వాళ్ళు ఎవరో పనిచేసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళందరూ ఇల్లీగల్స్ పట్టుకొని తీసుకెళ్ళి వాళ్ళని డిపోర్ట్ చేసేస్తారు. వాడు పనిచేసేవాళ్ళు లేరు. నెక్స్ట్ ఇండస్ట్రీ. ఈరోజు హ్యూండాయ్ ప్లాంట్ లో చూస్తున్నాం మనం. అక్కడ 400 పైబడి అక్కడ వర్కర్స్ వచ్చేసి ఇల్లీగల్ గా ఉన్నారు అని చెప్పి ఐస్ చెప్తోంది. అంటే వాళ్ళ వీసాలు ఎక్స్పైర్ అయిపోయినాయో, లేదా వాళ్ళకి ఇచ్చినటువంటి వీసాలు B1, B2 లాంటి వీసాల్లో వాళ్ళు పనిచేయడానికి వీల్లేదు. ఓన్లీ H1B ఇటువంటి వీసాలు ఉంటేనే వాళ్ళు అక్కడ పనిచేయచ్చు. కానీ వీళ్ళకి ఇచ్చినటువంటి వీసాలు పనిచేయడానికి వీల్లేదు. ప్లస్ కొంతమంది వర్క్ పర్మిట్స్ ఇచ్చినా కానీ ఆ వర్క్ పర్మిట్స్ అతీతంగా వాళ్ళు పనిచేస్తున్నారు. ఇవన్నీ పట్టుకున్నారు. అంటే ఒక హ్యూండాయ్ లాంటి కంపెనీ ఇల్లీగల్ గా వాళ్ళని పెట్టుకొని నడిపిస్తోందంటే అది హ్యూండాయ్ కొరియాకి సంబంధించినటువంటి పెద్ద ప్రశ్న. అదొకటి. ఇంకా మనం డీప్ గా వెళ్ళి చూస్తే కనుక దీని అర్థం ఏమవుతుందంటే కనుక అక్కడ వాళ్ళకు స్కిల్డ్ లేబర్ దొరకట్లేదు. లోకల్ అమెరికన్ వైట్ జాతి, తెల్ల జాతికి సంబంధించినటువంటి వాళ్ళు అక్కడ స్కిల్డ్ లేబర్ వీళ్ళకి దొరకట్లేదు. అందుకని బయట నుంచి తెచ్చుకోవాల్సి వస్తుంది. అందుకనే ఈ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ యూరోప్ లో చూస్తున్నాం, అమెరికాలో చూస్తున్నాం. ఎందుకు చూస్తున్నాం అంటే ఇందుకనే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వర్క్ ఫోర్స్ ఇంత స్కిల్డ్ గా లేరు. దానివల్ల ఇది జరుగుతోంది. సరే, అన్ని ఫ్యాక్టరీలు అక్కడ ఉన్నటువంటి లిటరల్ గా ఇటువంటి వాళ్ళతో నడిపిస్తున్నారు. కొరియా ఎందుకు ఇంత ఎక్కువ మోతాదులో ఉన్నారంటే కనుక మిగతాది బహుశా ఒక 100 మంది ఉండొచ్చు, 50 ఉండొచ్చు, నాకు తెలియదు. కానీ ఇక్కడ 400 పైబడి ఎందుకు దొరికారంటే దాంట్లో 300 మంది కొరియా నుంచి వచ్చారు. మిగతా 100 మంది బహుశా వేరే నేషనల్స్ ఉండొచ్చు, మనకు తెలియదు. కొరియా ఎక్కడికి వెళ్ళినా కానీ చాలా చాలా రేసిస్ట్ అండ్ నేషనలిస్ట్. వాళ్ళ దేశీయులు వాళ్ళ దేశానికి సంబంధించిన తప్ప వాళ్ళు ఎక్కడికి వెళ్ళి బిజినెస్ చేసినా ఆ దేశానికి సంబంధించి వాళ్ళు ఏం పట్టించుకోరు. మన దేశంలో కూడా ఇక్కడ ఏదైతే హిందూపూర్ దగ్గర వాళ్ళు పెట్టుకున్నారో ప్లాంట్, కియా ప్లాంట్ పెట్టారో, దాంట్లో ఒక అంటే మనకు ఆల్మోస్ట్ చప్రాసి కింద మనకు కూలీ వర్కర్లు, డ్రైవర్లు తప్ప మిగతా అందరూ కూడా కొరియన్సే ఉంటారు అక్కడ. మేనేజర్ పొజిషన్ అసలు భారతీయులకి వచ్చే సమస్య లేదు, అంతా వాళ్లే ఉంటారు. రెండు, మీరు హిందూపూర్ నుంచి కనుక మనం బెంగళూరు సైడ్ రోడ్లో వెళ్తే కనుక ఆ రోడ్ లో ఉన్నటువంటి హోర్డింగ్స్ అన్ని కొరియాలో ఉంటాయి. లోకల్ భాష వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. మన వాళ్ళు కూడా కొరియా నేర్చుకుని కొరియన్ హోటల్స్ ఇవన్నీ పెట్టి రూమ్ స్టేస్, అకామిడేషన్స్ పెట్టాల్సి వస్తుంది. పిల్లలు అక్కడ తెలుగు చదవడం మానేశారు, కొరియా చదువుతున్నారు. సో ఇది పరిస్థితి అక్కడ. ఇదే పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా అదే చేస్తున్నారు. అమెరికాలో అదే చేస్తున్నారు. ఆఖరికి వాళ్ళ బాత్రూమ్ లో టాయిలెట్ లో వెళ్ళి ట్యాప్లు, దాని ఫాసెట్లు కూడా కొరియా నుంచి తెచ్చుకుంటారు. మన దేశంలో వాళ్ళు కొనరు. అంత స్టేట్మెంట్ కూడా ఇచ్చారు కదా పీయూష్ గోయల్, స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ట్రేడ్ ఇంబ్యాలెన్స్ అవుతుంది, అసలు మీరు ఏంటిది ఇది, ఇక్కడ ప్లాంట్ పెట్టడం అంటే మొత్తం కొరియాకి లాభం చేస్తున్నట్టుగా ఉందన్నట్టుగా మాట్లాడారు ఆయన. కరెక్ట్, ఇది మనం గ్లోబల్ రౌండ్ చర్చించాం. కరెక్ట్, కొరియాని ఇక్కడ అలౌ చేయడం వల్ల చాలా తప్పు చేసాం మనం. మనకు వాళ్ళని ఇక్కడ ఏదో మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, మనకి ఏదో లాభం ఉంటుందంటే ఏమీ లేదు, ఇంపోర్ట్ బిల్ పెరిగింది మనకు అంతే అని చెప్పి పీయూష్ గోయల్ చెప్పారు. అదే పరిస్థితి అక్కడ కూడా అంతే. ఇల్లీగల్ అనవసరం, మనం కొరియన్స్ తెచ్చే పని చేయించాలి అక్కడ, లోకల్ వాళ్ళని తీసుకోకూడదు అన్నదంటే ఒక పాలసీ పెట్టుకొని వాళ్ళు చేశారు. సో ఈ రోజు ఎక్స్పోజ్ అయ్యారు. ఐస్ వచ్చి వాళ్ళని రేడ్ చేయగానే ఇంతమంది బయటపడేసరికి వాళ్ళు ఇంకా సమాధానం ఏం చెప్తుంది కొరియన్ గవర్నమెంట్? సడన్ గా ఎవరినో స్పెషల్ ప్రెసిడెంట్ పంపించి అమెరికన్ ప్రభుత్వంతో చర్చలు చేసి
జైల్లో ఉన్న వాళ్ళని ఏదో విధంగా విడిపించుకుని మళ్ళీ కొరియా తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం వాళ్ళందరూ జైల్లో ఉన్నారు. సో అందుకని వాళ్ళని అక్కడి నుంచి డిపోర్ట్ చేయించి తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత కాంప్లికేషన్ ఉందో అక్కడ అమెరికాలో. సో ఒక తేనె పొట్టుని టచ్ చేశాడు డొనాల్డ్ ట్రంప్. ఇన్ని మొత్తం తేనెటీగలన్నీ బయటికి లేచినాయి. సో ఈరోజు కొరియా దాంట్లో ఎక్స్పోజ్ అయింది. ప్లస్ ఇంతమంది ఇల్లీగల్స్ వస్తేనే కానీ అమెరికన్ ఎకానమీ ముందుకు వెళ్ళదు అనే విషయం మనకు అర్థమవుతుంది. ఫార్మ్స్ లో కానీ లేదా మన ఫ్యాక్టరీస్ లో కానీ లేదా ఆఫ్ కోర్స్ ఐటీ రంగంలో ఇల్లీగల్ ఉండకపోవచ్చు. బట్ స్టిల్ వాట్ ఎవర్ బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుంటే కానీ వాళ్ళ ఎకానమీ నడవనటువంటి పరిస్థితి. బట్ డొనాల్డ్ ట్రంప్ అందరినీ నెక్స్ట్ డిపోర్ట్ చేస్తాను అంటున్నాడు. చూద్దాం ఏమవుతుంది ఆ దేశం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.